చెప్పు పోతే పోయింది గాని కుక్క బుద్ధి మాత్రం తెలిసొచ్చిందన్నట్లు ఎన్నికలొచ్చి కొత్త గవర్నమెంట్లు పుట్టుకొచ్చినప్పుడల్లా వారి ఏలుబళ్లలో జనానికి తెలుస్తున్న విషయాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ కుంపట్లో కాలుతున్న బొగ్గు కుంపటికే చేటు తెస్తుందని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. తలా కాస్త బొగ్గు మసి పూసుకున్నారు. ఆనక కడుక్కుంటారనుకునే సిచ్యువేషన్ చేయి కూడా దాటిపోయింది. సదరు కాల్చుకొని తినడం ఒక్కచోటే ఆగిపోలేదు. మొత్తం దేశాన్నే కాల్చిపారేస్తుంటే మన ప్రైమ్ మినిస్టర్ సార్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడున్న మీడియాతో అనరాని మాటలు అనిపించుకున్న మన్మోహనుడు ఇప్పుడు ఏకంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో కూడా తలంటు పోయించుకుంటుంటే మన సిగ్గు ఎక్కడికి ఎగిరిపోయిందోనని ఆశ్చర్యం కలగక మానదు. బొగ్గు మసి అంటుకుని ఒక్కొక్కడు కోతుల్లా కనిపిస్తుంటే మన పుట్టుకే అంతంటూ డార్విన్ సిద్ధాంతాల్ని గుర్తు తెచ్చుకోమంటున్నారు ఏలిన వాళ్ళు. కట్టలకు కట్టలు కాగ్ నివేదికలు నిగ్గు తేర్చి పారేసిన నిజాల మీద పేడ నీళ్లు చల్లేసి ఆర్పేస్తుంటే ఇక వాళ్ళ దాష్టీకాల్ని ఎలా ఎండగట్టడం? 2006-2009 మధ్య యుగాల్లో మహారాజుల్లా బతికేసినోళ్ల జాతకాల్ని విప్పడం అవసరమని వేనోళ్లు మొత్తుకుంటుంటే సంకీర్ణ ధర్మం పాటించినందుకే మా మీద ఎన్నెన్ని అభాండాలు పడిపోతున్నాయో చూస్తున్నారుగా అంటూ కాంగ్రెస్ను భుజాల మీద మోసిన పార్టీల మీదకు బాధ్యతల్ని నెట్టేసే పనిని తలకెత్తుకున్నారు ఈ దేశపు త్యాగమూర్తి ప్లస్ అపర మేధావులైన సోనియా అండ్ మన్మోహన్ సింగ్లు. జనం అంటే ఇవాళ మీరు మేము కాదన్న నిజం ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు తెలిసిపోయింది. మనం ఎంత మొత్తుకుని గీపెట్టి ఏడ్చినా ఈ పాషాణలు మాత్రం కరగవు. కారణం వాళ్ళ జాతకాలు తిరగరాసే ఓటర్లం మనం కాదు కాబట్టే. ఇవాళ బొగ్గుమసి గురించి 2G స్పెక్ట్రంల గురించి ఎంతెంత రాసుకున్నా విప్పి చూపించుకున్నా ఒరిగేదేమీ లేదన్న నిస్సహాయ పరిస్థితిలోకి చేరిపోతున్నాం. UPA 2లో జరిగిపోయిన ఘోరాల్ని నేరాల్ని ఈ 3.5 సంవత్సరాల పాటు సీరియళ్లుగా చూసుకున్న మనకు వాళ్ల సీట్ల లెక్కల్లో తేడాలు రానంత వరకు అక్కడ ఏమీ జరగబోదన్న బోధ కూడా తెలిసొచ్చింది. అంతెందుకు, పార్లమెంటులో రభస తప్ప మరొకటి కాకుండా శక్తి వంచన లేకుండా కృషి చేసుకుని పోతున్న భారతీయ జనతా పార్టీ గురించి కూడా 4 ముక్కలు చెప్పుకోకపోతే కడుపులో దేవేసినట్లుంటుంది. ఒక్కసారి టేపులు రివైండ్ చేద్దాం రండి. కర్ణాటకలో కన్నీళ్లు పెట్టించే కరువు పరిస్థితులు అతలాకుతలం చేస్తుంటే వాటి గురించి అక్కడి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే అక్కడ సాక్షాత్తు ఒక మంత్రి తన సెల్ ఫోన్లో బూతు చిత్రాలు చూసుకోవడాన్ని ఏమని నిర్వచించుకుందాం. దానికి ఆయన సమర్థించుకున్న తీరేమిటో తెలిస్తే మీరు మేము కూడా నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. ఆడవాళ్ల మీద జరిగిపోతున్న అత్యాచారాల్ని ఆయన గారు స్టడీ చేస్తున్నారట. తానిచ్చిన ఈ సంజాయిషీని చూసి మనం మురిసిపోవాలా? 4 దశాబ్దాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రం తాండవిస్తుంటే అక్కడ ఎమ్మెల్యేలు ఇప్పుడు విమానాలు ఎక్కి స్టడీ టూర్లకు చెక్కేయడాన్ని ఏమనుకోవాలి? 2008లో ఇక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇరుక్కున్న కుంభకోణాల గురించి ఎంత రాసుకున్నా తక్కువే. తవి తలకెత్తుకుని జైలు పాలైన ముఖ్యమంత్రి యడ్యూరప్ప చరిత్ర గురించి ఏం చెప్పినా కూడా తక్కువే. మైనింగ్ కుంభకోణంలో మంత్రులు ఎమ్మెల్యేల పాత్రల్ని చూసి ఆ పార్టీ అధిష్టానానికి నోట మాట రాలేదు. మొఖాలు చాటేసుకోవడాలు వేళ్లాడేసుకోవడాలు ఆ పార్టీ పెద్దలకు శరా మామూలైంది. గాలి జనార్దన్ రెడ్డి వారసుల నుంచి ఆ పార్టీని రక్షించుకోవడం, యడ్యూరప్ప లాంటి వాళ్ల నుంచి ఆ ప్రభుత్వాల్ని కాపాడుకోవడం ఇక్కడో దినచర్యగా మారిపోయింది. అయినా సరే కించిత్తు కూడా బిడియం కనిపించని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో చేస్తున్న లొల్లి చూస్తుంటే మనకు ఏ భావావేశం రాకూడదా? గుజరాత్లో మోడీ సంపాదించుకున్న గుడ్ విల్, అక్కడి ఊచకోతలు కాల్చివేతలతో అదే వ్యక్తి సంపాదించుకున్న బ్యాడ్ నేమ్ రెండూ ఓ బ్యాలెన్స్ షీట్లా టాలీ అయిపోవచ్చేమో కానీ ఈ దేశంలో అవినీతి మంటలో సలసలా కాగిపోతున్న కాంగ్రెస్కు ఈ బీజేపీ ప్రత్యామ్నాయం అంటే మాత్రం ఆలోచనలు ఒప్పుకుంటాయా? ఇక మిగతా పార్టీలన్నీ థర్డ్ ఫ్రంట్ పేరుతో పల్లకీలెక్కినా దాన్ని మోసుకుంటున్నా వాళ్ళంతా వాటాలు పంపకాల్లో తేడాలొచ్చి దాన్ని ఆమాంతం ఆశాంతం కింద పడేసిన అద్భుతమైన ఉదాహరణలు
చరిత్ర పుస్తకాల్లో కోకొల్లలు. అవినీతికి అచ్చు గుద్దినట్లు సాపత్యం సరిపోయే ములాయం సింగ్లు, మాయావతిలు, లల్లు ప్రసాదులు అక్కడ మూడో పల్లకి తయారు చేసుకుంటామంటే ఎందుకు నమ్మాలి? భావి తరాన్ని కాపాడుకునే మన భూగర్భ సంపదను ఇలా రాష్ట్రాల వారీగా పంపకాలు చేసుకుని కొల్లగొట్టేసి కార్పొరేట్ ముసుగులోకి దూరి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసిన మహా కేటుగాళ్లంతా ఒక్కో పార్టీ జెండా కప్పేసుకుని పార్లమెంటులోనూ అసెంబ్లీల్లోనూ ఉపన్యాసాలు ఇవ్వడంతోనే మన వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఇక్కడ చేసే చట్టాలు, వాటిని అమలు చేసే బ్యూరోక్రాటిక్ వ్యవస్థలు సర్వం సమస్తం భ్రష్టు పట్టిపోతున్నాయి. మనది సురాజ్యమూ కాదు, మనకొచ్చింది స్వరాజ్యమూ కాదని ఇవాళ ఎంత అరిచి పెడితే మాత్రం ఏం ప్రయోజనం? చైతన్యం కావాల్సిన జనం కుక్కలు చెప్పుకున్న విస్తళ్ల ముందు కాట్లాడుకుంటున్న వాటిల్లా కులాలు, ఉపకులాలు, మతాల వారీగా చీలిపోయి చేసుకుంటున్న రగడ ఇటువంటి రాజకీయులకు అదృష్టాలనే పంచిపెడుతోంది. పంచభక్ష పరమాణాలను వడ్డిచ్చేస్తోంది. ఇప్పుడున్న ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలు సాగిస్తున్న వాళ్ళంతా చెప్తున్న థియరీలను నమ్మబుద్ధేయడం లేదు. వాటి ఆచరణ సాధ్యం కాదనిపించడమే అందుకు కారణం. ఎక్కడో ఎప్పుడో ఏదో ఓ ఆలోచన మెరుపులు మెరిపిస్తుందనే ఆశే ఇవాళ మనబోటి వాళ్లను ఇంకా బ్రతికిస్తోంది. గుణపాఠాలు నేర్చుకుంటున్న కొద్దీ భవిష్యత్తు మీద కసి పెరిగిపోతోంది. అందుకే ఇందాకన్నది, చెప్పులు పోతే పోయాయి, కుక్క బుద్ధి మాత్రం తెలిసొచ్చిందని. పాలిటిక్స్ and destiny.